ఎంఎస్పీకి చట్టబద్ధత సహా 12 డిమాండ్ల సాధనకు రైతు సంఘాలు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం తిరిగి మొదలవుతుందని రైతు సంఘం నేత సర్వన్ సింగ్ ఫాందర్ చెప్పారు. శంభూ నుంచి మొదలైన ర్యాలీపై హర్యానా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో మొత్తం 16 మంది గాయపడ్డారని, వీరిలో ఒకరు వినికిడి శక్తి కోల్పోయారని ఆయన వివరించారు. క్షతగాత్రుల్లో 4 చికిత్స పొందుతుండగా మిగతా వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారన్నారు. తమ డిమాండ్లపై చర్చలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని ఫాంతర్ చెప్పారు. తమతో చర్చలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. అందుకే 101 మంది రైతుల బృందంతో శాంతియుతంగా తిరిగి ర్యాలీ ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రైతులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అసలు స్వరూపం బట్టబయలైందని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ చలోకు రైతులు పిలుపునిచ్చిన నేపథ్యంలో హర్యానా సర్కార్ అలర్ట్ అయింది. అంబాలా జిల్లాలోని 11 గ్రామాల్లో మొబైల్ ఇంటర్నెట్ SMS సేవలను డిసెంబర్ 9 వరకు నిలిపివేసింది. ఈ మేరకు హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుమితాష్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, మొత్తంగా అయితే మాత్రం అంటే సమాజంలో లేకపోతే దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అన్ని సమస్యలకు కూడా ఒక పరిష్కారం చూపించే దిశగా కూడా ఇటు పార్లమెంట్లో చట్టాలు జరుగుతున్నాయి. కానీ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నకు మాత్రం ఏ విధమైనటువంటి న్యాయం జరగట్లేదంటూ కూడా రైతులు మరోసారికి పోరాటానికి సిద్ధమయ్యారన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే పంజాబ్కు సంబంధించిన రైతులు ఢిల్లీ మార్చ్ను నిర్వహించాలని చెప్పి అంటే శంభూ నుంచి ఢిల్లీ వరకు కూడా చలో ఢిల్లీ పాదయాత్ర కూడా వారు ప్రారంభించినటువంటి పరిస్థితి. కానీ గతంలో అంటే ఈ నెల అంటే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో కూడా ఒకసారి ఈ విధమైనటువంటి చర్చలు ప్రభుత్వంతో జరిగాయి. చాలా తీవ్ర స్థాయిలో పోరాటాలే చేసినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం వచ్చినటువంటి పరిస్థితి లేదు. అనంతరం మొత్తంగా కొంత ఎలక్షన్ల హడావుడి కనపడటం, వీటన్నిటి వల్ల కూడా కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా మరోసారి రైతులైతే మాత్రం తమ సమస్యలను పరిష్కరించాలి, తమ డిమాండ్లను ఖచ్చితంగా ప్రభుత్వం పరిష్కరించి తీరాలి అంటూ కూడా వారు ఆందోళన పట్టున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా శంభూ నుంచి అంటే ఇటు పంజాబ్ హర్యానా బోర్డర్గా ఉన్నటువంటి ఆ శంభూ నుంచి కూడా ఏ స్థాయిలో అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాము. అంబాలాలో జరిగినటువంటి ఆ ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే పోలీసులకి ఇటు రైతులకి మధ్య తీవ్ర స్థాయిలో కూడా చాలా వాగ్వాదం కూడా జరిగింది. చాలా ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ కూడా అంటే ఇటు 16 మంది రైతుల వరకు గాయపడ్డారు, 4 వరకు పోలీసులకు కూడా కొంత గాయాలైనటువంటి పరిస్థితి. కానీ రైతులు ప్రధానంగా చేసేటువంటి డిమాండ్ ఒకటే ఉంది. మొత్తంగా ఆ 12 డిమాండ్లతో కూడినటువంటి అంశాలను వారు ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. అట్ ద సేమ్ టైం పంటకు MSPని ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, దీనికి చట్టబద్ధత కల్పించాలి అంటూ కూడా ఇటు రైతులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా ఈ భూసేకరణ చట్టం ఏదైతే ఉందో దీన్ని కూడా పునరుద్ధరించాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా ఒక ప్రతిపాదన కూడా వారు ప్రభుత్వం ముందు ఉంచుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత శుక్రవారం కూడా మనం చూసాము, గత శుక్రవారం కూడా కొంత చర్చలు జరిపేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాన్ని తాత్కాలికంగా రైతులైతే మాత్రం ఈ ఢిల్లీ మార్చును వాయిదా వేసుకున్నారు. అనంతరం వారంతా కూడా అంటే ఒకరోజు ఖచ్చితంగా ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా కానీ అధికారికంగా వచ్చి ఖచ్చితంగా చర్చలు జరుపుతారని వారు చూసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. కానీ ఇటు పక్కన కేంద్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి రైతులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏ విధంగా కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా వచ్చి ఒక హామీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దీంతో మొత్తంగా మరికొన్ని గంటల్లో అంటే మధ్యాహ్నం తర్వాత మాత్రం అంటే ఏ విధమైనటువంటి ప్రకటన ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ మార్చి నిర్వహించడానికైతే మాత్రం ఇటు రైతులైతే సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా 12 డిమాండ్లతో పాటు తమకు సంబంధించినటువంటి పంటకు MSP అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి, ఆ పార్లమెంట్లో ఖచ్చితంగా చట్టం చేసి తీరాలి, ఈ కనీస మద్దతు ధర అనేటువంటిది ఏదైతే ఉందో దానికి చట్టబద్ధత కల్పించాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కేంద్ర ప్రభుత్వం మరి దీనికి తలొగ్గుతుందా లేదంటే ఈ రైతుల సమస్యలు
సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఈ సమస్యలు పరిష్కరించే దిశగా కూడా ముందుకు వెళుతుందా? ఏ విధమైనటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళన బాట పట్టాలి, ఢిల్లీ మార్చ్ నిర్వహించాలని చెప్పి ఇటు రైతులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి, ఇటు పంజాబ్ రైతులు నిర్వహిస్తున్నటువంటి ఈ రైతు ఢిల్లీ నిర్వహించబోతున్నటువంటి ఈ ఢిల్లీ మార్చ్కి అయితే మాత్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల నుంచి కూడా మద్దతు వస్తుంది అన్నట్లుగానే మనం చెప్పాలి లక్ష్మి.